S10 బోగి పాక్షికంగా దెబ్బతింది. S11 బోగిలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 15 మంది S10 బోగి నుంచి తప్పించుకున్నారు. ప్లగ్ కనెక్షన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటనా స్థలం నుంచి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చేరుకుని అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ వివరాలు చూద్దాం. కూడా పంపించడం జరిగిందని చెప్తున్నారు కలెక్టర్ గారు, ఎస్పీ గారు. మిగతా కొన్ని 3 బాడీస్ ఏమో తీశారట బయటికి. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లోపల ఎన్ని బాడీస్ ఉన్నాయనేది ఎటు నెల్లూరు స్టేషన్ ఐసి ఇక్కడ నుంచి ఈ ఎఫెక్టెడ్ నెల్లూరు స్టేషన్ తీసుకెళ్లి అక్కడ చూస్తారని చెప్తున్నారు అథారిటీస్. చాలా దురదృష్టం. మరి ఇది బహుశా 4:30 అంటే బాగా అందరు నిద్రలో ఉండుంటారు. అందువల్ల కన్ఫ్యూజన్ కదా, అన్ని డోర్స్ అని లాక్ చేసి ఉన్నారు. అందువల్ల తప్పించుకోవడం కూడా కష్టం కదా, బాగా కన్ఫ్యూజన్ లో ఉండి ఉంటుంది. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అది డెఫినెట్లీ న్యాచురల్లీ ఎవ్రీబడి సింపథైజ్ విత్ ది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్. చాలా దురదృష్టకరమైన సంఘటన. We express our condolence to the people affected. Really very sad news. మాకు కూడా హాఫ్ అన్ అవర్ క్రితం తెలిసింది, వెంబడే బయలుదేరి వచ్చాం మేము కూడా. మేము గారు అందరం కూడా